నంద్యాల జిల్లా ఆలగడ్డలోని బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యంపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. సెల్ ఫోన్, టీవీ ఎక్కువగా చూస్తే కంటి చూపు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. కంటి చూపు సమస్యలు పరిష్కరించేందుకు టీడీపీ ప్రభుత్వం సర్జికల్ను ఉచితంగా చేయిస్తున్నామని చెప్పారు. అనంతరం కంటి చూపు సమస్యతో బాధపడుతున్న విద్యార్థులకు ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేశారు. మీకు కూడా ప్రేమ తెలుసు కనుక పిల్లలు వచ్చి ఒకరు వచ్చి మీ కంటి అద్దాల కోరుతున్నాము. మన ఆలగడ్డ టౌన్లో గర్ల్స్ హై స్కూల్కి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అనే ఒక కార్యక్రమము ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంలో మొత్తం కూడా హై స్కూల్స్లో మరి గత నవంబర్లో అందరి పిల్లలకి కంటి చూపుకి సంబంధించిన టెస్టింగ్ చేసి మరి ఎవరికైతే సైట్ ప్రాబ్లము లేకపోతే ఇంకా కొన్ని కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇక సైట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా స్పెక్స్ ఇవ్వడమే కాకుండా ఫర్దర్గా ఏదన్నా వాళ్ళకి కాంప్లికేషన్ ఉంటే మరి నంద్యాలకి అదేవిధంగా సర్జరీ రూపంలో ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మరి అటు మెడికల్ స్టాఫ్ కావచ్చు, ఎంఈఓ గారు కావచ్చు, అందరం కూడా కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే ఫర్దర్గా ఉచితంగా ఆపరేషన్లు చేపించి తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేసి ఉచితంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆపరేషన్లు చేపించి ఈ కంటి చూపుకున్న సమస్యలు ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆఖరికి పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా కొన్ని కాంప్లికేషన్స్ రావడం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల గవర్నమెంట్ హాస్పిటళ్ళలో కూడా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా కూడా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవాలా. వాళ్ళకి ఫ్యూచర్లో అంటే చదువుతున్నప్పుడు క్లాస్ రూమ్స్లో బోర్డు కనిపించకపోవడం దగ్గర నుంచి పుస్తకాలు చదువుతున్న దగ్గర నుంచి కూడా ఇబ్బందులు లేకుండా ఒక అవగాహన ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది నవంబర్లో. ఇప్పుడు మరి పిల్లలతో మేము ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా మరి అదేవిధంగా డాక్టర్లు కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. శుభ్రంగా పెట్టుకోవాలి చేతులు. మనం కళ్ళల్లో ఆ చేతులు అవన్నీ కూడా రబ్ చేస్తున్నప్పుడు దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా కొన్ని టిప్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆహారం తీసుకున్న మనం కూరగాయలు ఎక్కువ తీసుకోవాలని చెప్పి కూడా అది కూడా కొన్ని అవగాహన టిప్స్ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం అన్ని విధాలుగా కూడా